ఇంతకు ముందు పద్యం ధృతరాష్ట్రుడి స్వభావాన్ని వ్యక్తం చేసే పద్యం. బహిరంగంగా పాండవ ప్రీతి, అంతరంగంలో పాండవ ద్వేషం అతడి స్వభావం. అందులో తండ్రి కొడుకులు ఇద్దరూ బింబ ప్రతిబింబాలు. ఆలోచన కొడుకుది, ఆచరణ తండ్రిది. ఆ పద్యం సీసపద్యం. సీసం వంటి కఠిన పాషాణ హృదయం. పాండవుల్ని ద్రుపదుడి నుంచి దూరం చెయ్యాలని అంటూ దుర్యోధనుడు దేమన తక్షణ కర్తవ్యం. ఎందుచేతనంటే పుత్రమిత్ర బంధుబలం సమృద్ధిగా గల ద్రుపదుడి దగ్గర పాండవులుండి వాళ్ళకి తోడుగా శ్రీకృష్ణ బలరాములు యదు వృష్ణి భోజాంధక వర్గాలతో వచ్చి చేరితే ఇక వాళ్ళని జయించటం ఎవరికీ సాధ్యం కాదు. అందుచేత ఆలస్యం చేయకుండా ద్రుపదుడు పాండవులను వదిలేటట్లుగా చీలిక కలిగించాలి. లేకుంటే నేర్పరులైన వాళ్ళని పంపి కుంతీ కొడుకులకు మాద్రి కొడుకులకు తమలో తాము ప్రేమ లేని వాళ్ళు అయ్యేటట్లుగా చేద్దాం. అట్లా కూడా కాకుండా ఉంటే మిగిలిన అందగత్తెలైన ఆడవాళ్లను పాండవుల 5గురిపై ప్రయోగించి ద్రౌపది పట్ల ఏవగింపు పుట్టిద్దాం. దీ కాకపోతే 5గురికి ఒక్కతే భార్య కావటం కష్టమని ద్రౌపదిని పాండవుల మీద ప్రేమలేనిది అయ్యేటట్లుగా చేద్దాం. లేకపోతే చాటుమాటు మంత్రతంత్రాలు నడిపి భీముణ్ణి చంపి మిగిలిన వాళ్ళని బలహీనులుగా చేద్దాం అన్నాడు. సామధానాలు ఫలించనప్పుడు భేదోపాయాన్ని ప్రయోగించటం రాజనీతి. అవసరాన్ని బట్టి దుర్యోధనుడు ముందుగానే ప్రయోగిస్తున్నాడు. ఇందులో 6 రకాల భేదోపాయాలను తండ్రి ముందు ప్రతిపాదిస్తున్నాడు. మొదటిది బంధువుల బలగం కూడి ఒక కూటమిగా ఏర్పడకుండా చూడటం. రెండోది పాండవులకు వారి బంధువులలో ముఖ్యుడైన ద్రుపదుడికి మధ్య భేదం కలిగించటం. మూడోది బంధువుల మధ్య భేదోపాయం పనిచేయకపోతే అన్నదమ్ముల మధ్య సవతి తల్లుల బిడ్డలమనే భావంతో కౌంతేయులు మాద్రేయులు అనే భేదం కలిగించటం. అదీ కాకపోతే నాలుగోది ద్రౌపది కంటే అందగత్తెలను పాండవుల మీద ప్రయోగించి భర్తలకు భార్య పట్ల మక్కువ లేకుండా చేయటం. ఐదోది పంచభర్తృకైన ద్రౌపదికి భర్తలపై భేదభావం కలిగించటం. ఆరోది పాండవ బల మూలస్తంభంగా భావించబడే భీముణ్ణి వధించి వాళ్లను నిర్వీర్యం చేయడం. దీ దుర్యోధనుని దుర్విదగ్ధత, దుర్మార్గ ప్రవృత్తి ప్రతిఫలించే ప్రతిపాదనలు. గాట్పు చూలి పిరుదున్ కావంగా అర్జును ఓర్వ అమరులైన ఓపరు ఆజిన్ అతడు నిహతుడగుడు అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడు ఓర్పనోపున్. వాయుపుత్రుడైన భీముడు సహాయంగా వెనుక నిలబడితే అర్జునుణ్ణి యుద్ధంలో జయించటం ఆ దేవతలకు కూడా సాధ్యం కాదు. భీముణ్ణి చంపితే అర్జునుణ్ణి కర్ణుడొక్కడే అనాయాసంగా జయించగలడు. దుర్యోధనుడి అంచనాలో పాండవ బలానికి పెట్టని కోట భీమసేనుడు. అతడు అండగా నిలిస్తేనే అర్జునుడి పరాక్రమం దేవతలకు కూడా అసాధ్యమవుతుందిట. భీముడు లేకపోతే అర్జునుడు కర్ణుడికి అసాధ్యుడు కాడని అతని వాదం. వాస్తవానికి అది నిజం కాదు. మత్స్యయంత్ర సభలో అర్జునుని చేతిలో ఓడిపోయిన కర్ణుణ్ణి సమర్థించుకుని కుంటి సాకు ఇది. దుర్విదగ్ధుల వాదం ఇలాగే ఉంటుంది. మనం ఇన్ని ఉపాయాలు ఆలోచించాం. వీటిలో దేన్ని మనం అమలు చేస్తే త్వరగా సత్ఫలితాలిస్తుందో అటువంటి దాన్ని మనం ఎన్నుకోవాలి అని దుర్యోధనుడంటే కర్ణుడంటున్నాడు, మనం ఆలోచించిన ఉపాయాల వల్ల వాళ్ళల్లో వేదాన్ని సృష్టించలేము. ఎందుచేతంటే ద్రౌపదికి చెప్పిన మాట వినే కొడుకున్నాడు, బలవంతులైన బంధువులు అనేక మంది ఉన్నారు, పాండవులు కూడా వారి సత్తా రుజువు చేసి చూపించారు కదా. కాబట్టి ద్రుపదుడిని పాండవులు విడిపోయేటట్లు చేయడం సాధ్యం కాదు. అలాగే ద్రౌపదిని కూడా పాండవుల నుండి వేరు చెయ్యలేము. ఎందుచేతనంటే ద్రౌపదికి ఇప్పుడే పెళ్ళయింది, అందరితోటి తల్లో నాలుకలా మెలుగుతోంది, ఆమెకు 5గురు భర్తలపైన అమితమైన ప్రేమ కలిగి ఉంది. కాబట్టి ద్రౌపది పాండవులను తిరస్కరించడం అనేది జరిగే పని కాదు. అదీ కాకుండా మీరింతవరకు చేసిన హత్యా ప్రయత్నాల్లో భీముణ్ణి ఏం చేయగలిగారు? అందువల్ల ఇక ముందు కూడా ఇదే అవుతుంది. కాబట్టి పాండవులపైన పరాక్రమం చూపి యుద్ధం చెయ్యడమే సరి అయిన మార్గం అని చెప్పాడు. ఘనమగు విక్రమంబున కాదే జగత్రితయంబునన్ పాకశాసనుడు జయించే భూతలము సర్వమున్ భరతుండు విక్రమంబున జయించే విక్రమము భూరి యశప్రియులైన రాజనందనులకు సర్వసాధనము ధర్మము శత్రు నిబర్హణంబులన్.
దేవేంద్రుడు ముల్లోకాల్ని పరాక్రమం చేతే కదా జయించాడు. భరతుడు భూమండలాన్నంతా జయించింది పరాక్రమం చేతే కదా. గొప్ప కీర్తిని కోరుకునే రాజకుమారులకు పరాక్రమమే సర్వసాధనం, శత్రువధలలో ధర్మము అన్నాడు. కర్ణుడు వీరుడు, దుర్యోధన ధృతరాష్ట్రుల వలె కపటికాడు. సామదాన భేదోపాయాల విఫలమైన తరువాత దండోపాయం మాత్రమే ప్రయోగించాలి, అది రాజనీతి. దుర్యోధనుడు ప్రయోగించదలుచుకున్న భేదోపాయం ఫలవంతం కాదని కర్ణుడు నిరూపించి ప్రతాప ప్రదర్శకమైన యుద్ధమే అంటే దండోపాయమే శరణ్యమని అన్నాడు. యుద్ధమే వీరధర్మమని ప్రతిపాదించాడు. కర్ణుడి మాటలు విన్న ధృతరాష్ట్రుడు, ఈ ఉపాయం నాకు నచ్చింది, అయితే ఈ విషయాన్ని పెద్దలు బుద్ధిబలం గల భీష్మ ద్రోణాదులతో ఆలోచించి చేద్దాము అని వాళ్ళందరినీ పిలిపించి అంతా వివరించి చెప్పాడు. మహాభారతంలో మహావీరుడు కర్ణుడు చేసిన యుద్ధ ప్రతిపాదనల్లో ఇదొకటి. కర్ణుడు చేసే యుద్ధ ప్రతిపాదనలను దుర్యోధనుడు అంగీకరిస్తాడు. అందుకు కారణం ఏంటంటే పాండవులను పరిమార్చాలనే ద్వేషమే. కానీ కర్ణుడు యుద్ధ ప్రతిపాదనలకు ప్రధాన కారణం పార్థుడిని యుద్ధంలో ఓడించి అతడిని మించిన వీరుడిని కీర్తి గడించాలనే ఆశయం కర్ణుడిది. ధృతరాష్ట్రుడు కర్ణ దుర్యోధనుల ప్రతిపాదనలు విన్నాడు. దుర్యోధనుడిది కుటిల భేదోపాయ ప్రతిపాదన, కర్ణుడిది వీరోచిత యుద్ధ ప్రతిపాదన. అయితే దుర్యోధనుడి ప్రతిపాదన కర్ణుడే ఖండించేశాడు. ఇక ఇబ్బంది లేదు. ఇక మిగిలింది కర్ణుడి యుద్ధ ప్రతిపాదన. పుత్రమమకార పీడితుడు, లోభగణు పూరితుడు అయిన ధృతరాష్ట్రుడికి నొసటి మీద కళ్ళు లేవు గాని కడుపు నిండా కళ్ళే. ఆ వృద్ధరాజు లోతైన ఆలోచన గల వ్యక్తి. అందుకే యుద్ధ ప్రతిపాదన వినగానే ఇదేమి దుర్బుద్ధి అని కొడుకుని గాని కర్ణుని గాని మందలించలేదు. ప్రతిపాదనను తక్షణమే పూర్తిగా తిరస్కరించనూ లేదు. మతిమంతులతో విచారించి చేద్దాము అన్నాడు. భీష్మ ద్రోణ విదురాదులని పిలిపించాడు. యుద్ధ ప్రతిపాదన కార్యరూపం దాల్చి సఫలం కావాలంటే భీష్మ ద్రోణ విదురాదుల సహకారం కావాలి. భీష్మద్రోణులకి ద్రుపదుడంటే ఇష్టం లేదు. అందుకు ఎవరి కారణం వారికి ఉంది. కాబట్టి భీష్మద్రోణులు అంగీకరిస్తే యుద్ధ ప్రతిపాదన బాగా సఫలమవుతుంది, కొడుకులకు గొప్పగా లాభిస్తుంది. లేదు అంటే ఆ పెద్దలే కర్ణ దుర్యోధనులకి బుద్ధి చెబుతారు. తను అప్రియంగా మాట్లాడవలసిన అవసరం ఉండదు. ఆ దుడుకు యువకుల అసంతృప్తిని ఆగ్రహాన్ని ఆ పెద్దలే చూసుకుంటారు.